ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ ఈ వార్ చాలా భీకరంగా జరుగుతోంది. అంటే అమెరికా పట్టు వదలట్లా ఇరాన్ని ఏదో రకంగా తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నం విపరీతంగా చేస్తుంది. కానీ తన వల్ల అయితే ఇప్పటికైతే కావట్లా. ఎందుకంటే ఇరాన్ ఈ స్థాయిలో కొడుతుంది, గల్ఫ్ దేశాల మీద ఈ విధంగా విరుచుకుపడుతుందని చెప్పి ట్రంప్కి కూడా అర్థం కానటువంటి పరిస్థితుంది. ఊహించలా ట్రంప్ కూడా మదన పడతా ఉన్నాడు. ఇంకా ఇరాన్ని ఎట్లా దెబ్బ కొట్టాలి, అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి అత్యాధునిక డ్రోన్లు క్షిపణి వ్యవస్థల్ని ఏ విధంగా తుదముట్టించాలని చెప్పి తల బాదుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఇరాన్ చేజిక్కించాల. వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వాళ్ళ టీము ఏదైతే భద్రతా బలగాల కూటమి అద్భుతంగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. విజయమో వీర స్వర్గమో మా సుప్రీం లీడర్లు లేనప్పుడు ఇంకా మాకు ప్రాణాల మీద ఆశ ఏంటన్న స్థాయిలో వాళ్ళు విరుచుకుపడతా ఉన్నారు. అమెరికాకి సపోర్ట్ చేశారని గల్ఫ్కు సంబంధించిన దేశాల మీద, వాళ్ళ ఎయిర్ బేసెస్ మీద, అమెరికా కాన్సులేట్ కార్యాలయాల మీద విపరీతంగా డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. చాలా నష్టం అనేది జరుగుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ మీద కూడా విరుచుపడుతుంది. అటు ఇజ్రాయెల్ నుంచి కూడా పెద్ద స్థాయిలో ఇరాన్ని తుదముట్టించే కార్యక్రమం చేస్తున్నారు. టెహరాన్ కావచ్చు, బుషరన్ కావచ్చు, ఇలాంటి పట్టణాల మీద విపరీతంగా దాడులు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇక్కడ హర్మూజ్ జలసంధి కూడా ఇరాన్ మూసివేయడంతో చమురు అట్నుంచి ఇక్కడేం రావట్లా. ఇక్కడ ఈ చమురు రాకపోయేసరికి మరికొన్ని దేశాల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరుగుతోంది. అసలు యుద్ధం ఆగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఒక చర్చ అయితే వినిపిస్తోంది. కానీ అమెరికా మాత్రం వింట్లా. ఇరాన్ మేము చర్చలకు సిద్ధమని ప్రకటించినా సరే అమెరికా మాత్రం ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చర్చలు వచ్చినాయి అనుకోండి, చర్చలు వస్తే మళ్ళీ అక్కడ వాళ్ళు సుప్రీం లీడర్ని కొత్త వాళ్ళని ఎన్నుకుంటారు, కొంచెం సామరస్యపూర్వకంగా అయిపోతుంది. కానీ ఇంత యుద్ధం చేసే ఉపయోగం ఏంటి? ఇరాన్ పూర్తిగా నా హస్తగతం కావాలి కదా. ఇరాన్లో ఉన్నటువంటి ఆ సహజ వాయువు నిక్షేపాలన్నీ కూడా, ఖనిజ నిక్షేపాలన్నీ కూడా, ఈ చమురు నిల్వలన్నీ కూడా నా చేతిలోకి రావాలని కదా ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన సతీమణిని ఏ విధంగా అర్ధరాత్రిగిపోయి అత్యాధునిక వెపన్స్ ఉపయోగించి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాల మోకలన్నీ కూడా ధ్వంసం చేసేసి వాళ్ళందరినీ చంపేసి చాలామందిని రాత్రికి రాత్రి ఆ అధ్యక్షుడిని అరెస్ట్ చేసుకుని తీసుకుపోయారు కదా. ఎందుకు తీసుకుపోయాడు? వెనిజులా మీద ఎందుకు ఆ విధంగా చేశారంటే వెనిజులాలో చాలా అద్భుతమైనటువంటి సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ హస్తగతం చేసుకోవాలి, లేదంటే చైనా రష్యాలు అవి తీసేసుకుంటాయని చెప్పి ఆ ఉద్దేశంతో వెనిజులాని పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అదేవిధంగా ఇరాన్ని కూడా ఇదే విధంగా పూర్తిగా తన హస్తగతం చేసుకుంటే, ఎందుకంటే 40% అండి ఇరాన్లో ఉన్నటువంటి చమురు ఉత్పత్తిలో 40% చైనా తీసుకుంటుంది. సో ఈ చైనా తీసుకుంటుంది కాబట్టి ఇరాన్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆ దేశం మొత్తాన్ని మన గుప్పిట్లో పెట్టుకుంటే, అక్కడ ఉన్నటువంటి పాలనా యంత్రాంగం మొత్తం మన చేతిలో ఉంటే, వాళ్ళందరూ మన కాళ్ళ దగ్గర అంటే మన చెప్పు చేతుల్లో ఉంటే ఇరాన్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకు వస్తాయి. అప్పుడు ఈ చైనా కావచ్చు, ఇంకో భారత్ కావచ్చు, ఇంకో కంట్రీ కావచ్చు, అందరినీ కూడా మన కాళ్ళ బేరానికి తీసుకురావచ్చు, మన కంట్రోల్లో ఉంటారు, మన శత్రువులు మన కంట్రోల్లో ఉంటారని చెప్పి ఇలాంటి ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ వ్యూహంగా కనిపిస్తుంది. అందుకే ఇరాన్ చర్చలకు వస్తామన్నా సరే, లేదు చర్చలు టైం అయిపోయింది, మీరు సమయం మించిపోయింది, ఇక చేసేదేమీ లేదు, యుద్ధమే ఇంకా అసలు యుద్ధం ముందుంది, ఇంకా అత్యాధునికమైనటువంటి డ్రోన్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, B-2 బాంబర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఇంకా బయటకు తీయలేదు, బయటకు తీస్తే ఇరాన్ పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది, ఇప్పటికే టాప్ లీడర్స్ అందరినీ కూడా ఖతం చేసేసాం, ఇక పూర్తిగా ఇరాన్ అల్లకల్లోలమే అని ట్రంప్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ ప్రకటన వచ్చిన తర్వాత ఇరాన్ వెనక్కి తగ్గట్లా. విజయమా వీర స్వర్గము అన్నట్టుగా వాళ్ళు అద్భుతంగా వాళ్ళు ఎవరు ఊహించినట్లుగా ప్రతిదాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చాలా బలంగా కనిపిస్తుంది. కానీ ఇప్పటికి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఇరాన్కి చైనా మద్దతు తెలియజేసింది. మద్దతు అంటే ఇరాన్ సార్వభౌమాధికారానికి ఇబ్బంది కలిగితే మాత్రం మేము ఎంటర్ అవుతాం, మీ పక్షాన మేము ఉన్నామని చెప్పి ఒక ప్రకటన చేసింది చైనా. ఆ తర్వాత రష్యా కూడా మద్దతు తెలియజేస్తోంది. ఉత్తర కొరియా, ఇక్కడ క్లియర్గా మాట్లాడుకోవాలి, ఉత్తర కొరియా కిమ్
ఆయన ఎంతటి మొండి ఘటమో ప్రపంచం మొత్తానికి తెలుసు. అవసరమైతే ఏం చేయడానికి ఆయన సిద్ధం అంటాడు. అలాంటి కిమ్ కూడా ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాడు. ఇరాన్కి నైతిక మద్దతు తెలియజేస్తా ఉన్నాడు. చైనా, రష్యా, ఉత్తర కొరియా ఈ 3 దేశాలు కనుక ఇరాన్ వైపు నిలబడితే ఇక 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అలాంటి పరిస్థితులు ఉండండి. ఎందుకంటే ట్రంప్ వెనక తగ్గట్లేదు. యుద్ధమే కొనసాగుతూ పోవాలి. ఇజ్రాయెల్తో కలిసి ఇక బీభత్సమే చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇక మొండిగా కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఇరాన్ వైపు రష్యా, చైనా, ఉత్తర కొరియాలు కూడా దిగితే పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇరాన్కి ఇప్పటికే ఆల్రెడీ లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లా దళం కావచ్చు, తర్వాత గాజాలో ఉన్నటువంటి హమాస్ కావచ్చు, తర్వాత హూతీలు కావచ్చు, యెమెన్లో ఉన్నటువంటి హూతీలు. సో వీళ్ళందరూ ఈ బృందాలన్నీ కూడా ఈ మిలిషియస్ ఇరాన్ పెంచి పోషించినటువంటి బృందాలు ఇవి. ఈ దళాలన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇరాన్కి మద్దతుగా ఇజ్రాయెల్ మీద ఫైట్కి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ప్రధానమైనటువంటి దేశాలు రష్యా, చైనా, ఉత్తర కొరియా కూడా ఎంటర్ అయితే పరిస్థితి అత్యంత భయానకంగా ఉంటుంది. ఎవరు కూడా ఆపే పరిస్థితి ఉండదు. మొత్తం సగం ప్రపంచం నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. వీళ్ళందరూ కూడా కథన రంగంలోకి దిగితే అని చెప్పి చర్చ వినిపిస్తోంది. కానీ ఈ యుద్ధాన్ని ఎంతవరకు తీసుకెళ్తారే అర్థం కావట్లా. ఇప్పటికే మధ్యవర్తిగా ఉండి చర్చలు జరపాలని చెప్పి ఇప్పుడు భారత్ని కొంతమంది కోరుతా ఉన్నారు. భారత్, మీరు ఏ పక్షాన నిలబడకుండా మీరు ట్రంప్తో సత్సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి, మీరు రండి మోదీ గారు, మీరు రంగంలోకి దిగండి. మోదీ గారు, మీరు ఇద్దరితో చర్చలు జరపండి. ఏ ఒక్క పక్షాన మీరు ఉండకండి. మీరు ఈ యుద్ధం శాంతి వైపు అడుగులు పడేలా మీరు కృషి చేయండి. మీరు మాస్టర్ మైండ్తో ఆలోచిస్తారు. మీరు ప్రపంచ నాయకుడు, గ్లోబల్ లీడర్స్లో టాప్ 1 ప్లేస్లో మీరున్నారు. కాబట్టి మీరు డెఫినెట్గా మీరు రంగంలోకి దిగి ఈ యుద్ధాన్ని ఆపండి అని చెప్పి చాలామంది ప్రపంచ దేశాల అధినేతలు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అన్ని దేశాలు ఇప్పుడు వీళ్ళ యుద్ధం వల్ల వీళ్ళిద్దరే ఇబ్బంది పడరు, వీళ్ళిద్దరే నష్టపడరండి. మొత్తం ప్రపంచంలో చాలా దేశాలు ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే విపరీతంగా రేట్లు పెరిగే అవకాశం ఉంది. చమురు ఆగిపోయింది. చమురు ఒకవేళ ఆగిపోతే దాని మీద సంబంధం ఉన్నటువంటి అనేక రంగాలు కూడా పూర్తిగా కుదేలైపోతాయి. ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితి, అన్ని రేట్లు పెరిగిపోతాయి. కాబట్టి అది జరగకుండా ఉండాలంటే శాంతి వైపు పయనించాలి. సో దానికి అడుగులు పడే విధంగా ప్రధాని మోదీ గారు కృషి చేయాలని చెప్పి ఇలాంటి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో. నిజంగా ప్రపంచ యుద్ధం అనేది గతంలో ఎలాంటి చేదు జ్ఞాపకాలు మిగిల్చిందో మనం చూసాం. మళ్ళీ ఇంకొక ప్రపంచ యుద్ధం వస్తే చాలా కష్టమవుతుంది పరిస్థితి. సో డెఫినెట్గా ప్రాణాలు పోవటమే తప్ప యుద్ధం అనేది ప్రాణాలు పోయి ఆర్థికంగా, సామాజికంగా అంతా నష్టమే వస్తుంది తప్ప దానివల్ల ఒక్క రూపాయి కూడా లాభం అనేది ఉండదు. అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి శాంతి వైపు పయనించాలని చెప్పి కోరుకుందాం. ప్రధాని మోదీ గారు సో డెఫినెట్గా ఆ చర్చల వైపు అడుగులు వేయాలని చెప్పి కోరుకుందాం. ప్రపంచ శాంతి జరగాలని చెప్పి మనం కోరుకుందాం. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.